ఆదిశక్తి అమ్మవారు నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వారే సప్తమాతృకలు. ఈ సప్తమాతృకలలో ఒకరే వారాహీదేవి. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఆమె ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహీదేవి ఎలా జన్మించారు, ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు, ఈ అమ్మవారి భర్త ఎవరు, అమ్మవారిని ఎవరు పూజించవచ్చు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు వారాహీదేవి పూర్తి కథను ఇప్పుడు తెలుసుకుందాం. వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో అనేక పురాణాల్లో ప్రస్తావన ఉన్నది. వాటిల్లో ముఖ్యంగా దేవీ భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను మనుషులను సంహరిస్తూ లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా ఆమె దుర్గామైక రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అతడిని గాయపరచడం వల్ల అతని శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేలమీద పడుతుంది. కాని రక్తబీజుడికి ఒక విచిత్రమైన వరం ఉంది. అదేంటంటే తన రక్తపు చుక్క నేలమీద పడిన ప్రతిసారీ మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుడిని చంపాలని ఎంతమంది ప్రయత్నించినా అతని రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు. దాంతో రక్తబీజుడిని చంపడం అసాధ్యమైంది. అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకలను సృష్టిస్తుంది. సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్లు. ఈ 7 కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కాని ఈ సప్తమాతృకలకు విశేషమైన తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాతృకలు ఎవరంటే బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి ఇంకా చాముండి. ఈ 7 అవతారాలు రక్తబీజుడిని సంహరించడంలో దుర్గాదేవికి సహాయపడ్డాయి. వీరిలో వారాహిదేవి అత్యంత ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చుని తన పదునైన దంతాలతో రాక్షసులందర్నీ చీల్చి చెండాడింది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వయుద్ధానికి దిగగా ఈ 7 స్వరూపాలు కూడా తిరిగి దుర్గమ్మలో కలిసిపోయి రక్తబీజుడిని సంహరించినట్టు దేవీభాగవతంలో ఉంది. ఇక భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని అపహరించి చిత్రహింసలు పెడతాడు. అయితే భూదేవిని హింసించడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి ఆమెను ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏం వరం కావాలో కోరుకోమనగా హిరణ్యాక్షుడు అమరత్వాన్ని కోరుకుంటాడు. కాని వారాహి అమ్మవారు అమరత్వాన్ని ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్తుంది. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా, అమ్మా, నువ్వు తప్ప నన్ను మరెవరూ చంపడానికి వీలులేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు సరేనని ఒప్పుకుంటుంది. కాని వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని మరో మెలిక పెడతాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి అంతర్ధానమవుతుంది. ఈ వరాన్ని అండగా చేసుకుని హిరణ్యాక్షుడు విచ్చలివిడిగా రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెట్టసాగాడు. అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి శక్తి నుంచే వరాహస్వామి ఉద్భవించారు. అలా వారాహి అమ్మవారి అంశతో ఉద్భవించిన విష్ణువు అవతారమే వరాహస్వామి. ఇంకా మత్స్యపురాణంలో శివుని చెమటబొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. పెరిగి పెద్దయ్యాక అంధకాసురుడు రాక్షసులందరికీ అధిపతి అయి దేవతల మీదకు యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు ఈ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించుకున్నట్టు ఈ మత్స్యపురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాతృకలను దుర్గాదేవి తన చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉన్నది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికాదేవి వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది. ఈ గ్రంథాలన్నిట్లోనూ వారాహి అమ్మవారు శత్రు వినాశనానికి, సేనలకి ఆధిపత్యం వహించడానికే ఆవిర్భవించారు. అయితే వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటారు. కానీ అది చాలా పెద్ద పొరపాటు. ఆదిశక్తి స్వరూపమైన పార్వతీదేవి నుంచి సప్తమాతృకులు ఎలా వచ్చారో అలాగే శివుని స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు.
ఈ అష్టభైరవులు అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు. వీరిలో ఒకరైన ఉన్మత్త భైరవుడు వారాహి అమ్మవారి భర్త. కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు, ఉన్మత్త భైరవుడు. లలితా సహస్రనామంలో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనే స్తోత్రముంది. ఇందులో కిరి అంటే వరాహములచే లాగబడుతున్న అని, చక్ర రథ అంటే చక్రములు గల రథాన్ని అని అర్థం, ఆరూఢ అంటే ఎక్కిన అని అర్థం, దండనాథ పురస్కృత అంటే దండం చేతియందు ఎల్లప్పుడూ గల వారాహీదేవి చేత సేవించబడుతున్నది అని అర్థం. ఇదే లలితా సహస్రనామంలో మరో చోట విశుంక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది. దీని బట్టి విశుంకుడు అనే అసురుడిని వారాహీదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించిందని అర్థం. లలితాదేవి సైన్యంలో రథ, అశ్వ, గజ సైన్యాలకీ అధిపతిగా వారాహీదేవి ఉంటుంది. ఇంతటి శక్తివంతమైన అమ్మవారు వారాహీదేవి. కాని వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2-3 గంటలు మాత్రమే. అది రాత్రివేళగాని తెల్లవారుజామునగాని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ తన భక్తులను దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయం గురించి చెప్తాను. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో కొలువై ఉంటారు. ఆ విగ్రహం కూడా చాలా పెద్దది. కాని భక్తులు ఆ అమ్మవారి విగ్రహాన్ని నేరుగా చూడడానికి వీలులేదు. ఆ ఆలయం కూడా కేవలం 2-3 గంటల్లోనే మూసివేయబడి ఉంటుంది. ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన 2 చిన్న రంధ్రాల గుండానే చూడాలి. ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్తాను. ఎప్పుడూ భక్తులెవరూ ఆ అమ్మవారి విగ్రహం దగ్గరికి నేరుగా వెళ్లరు. కాని ఒకసారి ఒక నూతన దంపతుల జంట అమ్మవారిని నేరుగా దర్శించుకోవాలని పట్టుబడి అర్చకుడితో గొడవపడ్డారు. అప్పటికే ఆ అర్చకుడు, ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్రస్వరూపంలో ఉంటారు. ఆ శక్తిని, తేజస్సుని మేమే తట్టుకోలేం. కాబట్టి మీరు వెళ్లకూడదు అని ఎంత చెప్పినా ఆ జంట వినలేదు. గొడవపడి మరీ పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లారు. కాని అక్కడికి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడికక్కడే మరణించారు. దీన్ని చాలామంది పుకారు అంటారు. కాని చాలా గ్రంథాల్లో ఈ సంఘటన ప్రస్తావన ఉన్నది. మీరు ఎప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించుకున్నారా? మీ అనుభవాన్ని పంచుకోండి. మన హిందూ గ్రంథాల్లో ఉండే ఇలాంటి అద్భుతమైన విషయాల్ని చిన్న చిన్న కథల రూపంలో అందరికీ చేరవేయడమే నా ప్రయత్నం. మన గ్రంథాల్ని మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు చెప్పండి? అందరికీ నమస్కారం. జై హింద్.